నిన్న ఆదివారం నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మహిళలను కానివ్వండి, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్కి వ్యతిరేకంగా వారి యొక్క మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ వార్త రాయటం జరిగింది. ఒకటే మనం చేస్తా ఉన్నాం, ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాతలు మాని కోతలకే ప్రధాన ఎజెండాగా మారింది తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలకి వంత పలికే విధంగా ఉంది తప్ప ఎక్కడా కూడా వాస్తవాలు చూపించే పరిస్థితి లేదు. ఆంధ్రజ్యోతి అనే పేపర్ ఇలా క్యాలెండర్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఇచ్చే సంక్షేమ పథకాలు లేవు, ఎంతసేపు కూడా భజనికి ఆధారంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలను అవమానించే విధంగా ఇవాళ ఏదైతే ఆంధ్రజ్యోతి రాస్తున్నటువంటి రాతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరి ఆంధ్రజ్యోతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా సేదరించుకునే విధంగా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏబిఎన్ మెయిన్ ఆఫీసును ముట్టడించి అక్కడ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక పక్కన మీరు చేసే దుర్మార్గమైనటువంటి రాతలు, ఇంకొక పక్కన మీరు చూపిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి సబ్జెక్ట్ని, ఒక పక్కనేమో నిజమైనటువంటి మేము అనేక సంక్షేమ పరిపాలనా విధానం తీసుకొస్తే అట్లన్నింటినీ పక్కన పెట్టి ఇలా మహిళలను అవమానపరిచే విధంగా మీరుందనే విషయాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది కనుక జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏబిఎన్ ఆఫీసుల్ని ముట్టడించే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన విన్నవిస్తా ఉన్నాం.